లగచెర్ల అంశంలో ఎన్హెచ్ఆర్సీ అబ్జర్వేషన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశీలిస్తున్నది. కొంత వాస్తవాలను సమీకరించడంలో లేకపోతే ఇచ్చిన సమాచార లోపమా అవన్నీ గమనిస్తే ఒక 160 ఎకరాలు తప్ప మిగతా 3000 ఎకరాల్లో అన్నీ కూడా రైతులు స్వచ్ఛందంగా ఇచ్చినాయి. మొట్టమొదటిసారిగా 20 లక్షల పైచిలకు కంపెన్సేషన్ ఇచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రెండవది, ఏ రైతు వచ్చి కూడా బయటకు వచ్చి కంప్లైంట్ చేసిన పరిస్థితి లేదు. అక్కడ బీఆర్ఎస్ రైతుల ప్లేస్ లో కొంతమంది రౌడీలను పంపించినప్పుడు కూడా అప్పుడు రాళ్లు రువ్వే వాళ్ళని అందరినీ కూడా అనుమానితులుగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో విచారించి కౌన్సిలింగ్ చేసి పక్కకు పంపించడం తప్పితే ఎక్కడ కూడా రైతులను అరెస్ట్ చేసిన సంఘటన లేదు. మూడవది, ఇంత పెద్ద ఎత్తున అంగీకారంతో రైతులు ఒప్పుకున్న ఇది కూడా ఎక్కడ లేదు. కాబట్టి వీటినన్నిటినీ మనం గమనంలోకి తీసుకోవాల్సిన సందర్భం ఉంది. ఎన్హెచ్ఆర్సీ అనేది మేము గౌరవించదగ్గ వ్యవస్థనే, బట్ కొన్ని సాక్ష్యాలకు సంబంధించిన అంశం కూడా ప్రభుత్వం త్వరలోనే దానికి నివేదించే ఒక ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ కు సంబంధించిన కార్యకర్తలు అక్కడ గొడవను ఆపడానికి ప్రయత్నం చేసింది తప్పితే ఆ గొడవలో పాల్గొనలేదనేది ఒకటి. ఆ రోజు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు దాంట్లో ఎలాంటి వ్యక్తులున్నా, అది మైనర్లు ఉన్నా లేకపోతే ఇతరత్ర ఎవరున్నా కూడా అప్పటికి ఆ రాత్రికి పరిశీలించి పంపించిందే తప్పితే ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. ఇక్కడ కుట్ర కోణాన్ని, ప్రభుత్వ అధికారుల మీద కుట్ర కోణాన్ని, ప్రభుత్వంని ఏ విధంగా డెఫ్యూజ్ చేయాలనే ఉద్దేశం చేసిన కుట్ర కోణాన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆలోచించకుండా, ఎవరైతే ఉద్దేశపూర్వక దాడికి పురికొల్పిండ్రో వాళ్ళ కోణాన్ని పరిశీలించకుండా ఎన్హెచ్ఆర్సీ ఇచ్చిన రిపోర్ట్ కొంత సమాచార లోపంతోనే ఉందనేది మనకు అవగతమవుతున్న అంశం. డెఫినెట్ గా ప్రభుత్వం మానవ హక్కులను, చట్టాలను, న్యాయాలను అన్నింటినీ కూడా గమనించే ఏ చర్యకైనా పూనుకుంటా తప్పితే ఊరికిని కక్ష సాధింపుతో చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోదు. పర్టికులర్ గా రేవంత్ రెడ్డి గారు ఈరోజు తను చేస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటున్న వ్యక్తుల పట్ల వ్యతిరేకత చూపిస్తున్నది తప్పితే ప్రజల పట్ల ఎప్పటికి కూడా అలాంటి వ్యతిరేకత ఉండదని చెప్పి త్వరలోనే వారికి కూడా మేము నివేదిక అందజేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా కొంత రెచ్చగొట్టి ఉసిగొల్పినవిగా మేము భావిస్తాం.